వానికి మంచిగున్నావురా గా సినిమాలో ఆలిగాన్లాగా బోకా. ఎక్కడికి వెళ్తున్నావు మమ్మీ? మామ ఆల్రెడీ ఫోటోషూట్ స్టార్ట్ చేసినావా? చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్ద వాగ్ ఎక్కడ చూడలేదు కదా, చూడండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. హాయ్ అండి అందరికీ. ఈరోజైతే విలేజ్కి వచ్చాము, అశు వాళ్ళ ఊరికి వచ్చాము. సో 2 days అయితే ఇక్కడే ఉంటాం అన్నమాట. సో సిటీలో ఉండే వాళ్ళకి మామూలుగా టైం దొరికితే బయటకు వెళ్ళాలని చూస్తారు కదా, ఇట్లాంటి విలేజ్కి వస్తే మాత్రం చాలా 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 ఎంజాయ్ చేయొచ్చు. ఈ అట్మాస్ఫియర్ కానివ్వండి, నేచర్ అసలు సూపర్ అని చెప్పాలి. మళ్ళీ అందులో మనం రెగ్యులర్గా కాకుండా ఇలా విలేజ్లోకి వచ్చినప్పుడు మంచి ప్యూర్ కళ్ళు దొరికితే ఇంకా సూపర్ ఉంటుంది. అలాగే మనకు నాటుకోడి కళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఎంజాయ్ చేసాము. ఎలా ఉంది, ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, మధ్య మధ్యలో ఫిషింగ్ చేసాము, బోటింగ్ చేసాము, చాలా ఎంజాయ్ చేసాము. శ్రీనికకి హైదరాబాద్లో ఉండడం కంటే విలేజ్లోనే ఉండడం ఎక్కువ ఇష్టం తనకి. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తుంది తను. ఒకసారి చూడండి వీడియో, చాలా బాగా నచ్చుతుంది మీకు. ఆ లొకేషన్స్ కానివ్వండి, బోటింగ్, అది గోదావరిలో మామూలుగా ఇక్కడ కోటిలింగాలు అని చెప్పేసి టెంపుల్ ఉంటుంది, ఇక్కడ గోదావరి ఉంటుంది. సో అందులోనే బోటింగ్ ఉంటుంది అన్నమాట. మేము ఫిషింగ్ కూడా చేసాము. చాలా 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 బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం. మా ఈ ఎంజాయ్మెంట్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాం. సో మీరు కూడా ఈ వీడియోని చూసి లైక్ చేశారని, అలాగే మన డియర్ శ్రీనిక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ మార్నింగ్ పొద్దున్నే లేవగానే వీళ్ళిద్దరూ ఈ ఇసుకలో ఆట పెట్టిరనమాట. శ్రీనిక మామూలుగా అక్కడ హైదరాబాద్లో ఉంటే కనుక అసలు బయటికి వెళ్ళడానికి అట్లా ఇట్లా ఛాన్సే ఉండదు. పాపం తను విలేజ్కి వస్తే మాత్రం ఇలా ఆడుకుంటుంది. మేము కూడా వద్దు అని చెప్పేసి అన్నాము. తను మట్టిలో ఆడుకుని అలా ఎంజాయ్ చేస్తుంటే అసలు మేము వద్దని కూడా చెప్పాము. ఎందుకంటే అలా ఆడుకుంటేనే బెటర్. ఎందుకంటే మన చిన్నప్పుడు కూడా మనం చాలా మట్టిలో అట్లా ఇట్లా ఎగిరి దునికినాం, చాలా చేసాము. సో వీళ్ళకి హైదరాబాద్లో ఏంటంటే అట్లా సిచ్యువేషన్ ఉండదు, వాళ్ళు ఆడుకునే అంత సీన్ ఉండదు. కాబట్టి వీళ్ళు మార్నింగ్ లేవగానే అన్నీ ఆడుకుంటూ ఉన్నారు. సో తర్వాత హ్యాపీగా మళ్ళీ పొలం టూర్ వేశారు ఒకసారి. ఆ లోపలికి వెళ్ళి ఇక్కడ పొలం చూస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు మమ్మీ? ఆగు మరి, నేను చెప్పులు వేసుకోవద్దా? హాయ్ సాత్విక్, చెప్పు. హాయ్ మమ్మ. హాయ్ మమ్మ. సాత్విక్ మామకి ఇప్పుడు ఒకటి హిడెన్ టాలెంట్ ఉందంట. ఆ హిడెన్ టాలెంట్ ఏంటిది అనేది చెప్తాడు మనకి. చెప్తావారా? ఎందుకురా? బర్డ్స్ ఎట్లా అరుస్తాయి చెప్పురా. రైట్ చూసినావా? శ్రీనిక చెప్పింది డాగ్ ఎట్లా అరుస్తుంది మమ్మ. యా, ఇప్పుడు వీడు అరుస్తాడు చూడు. నువ్వు అరువురా. అరే డాగ్ ఎట్లా అరుస్తుంది చెప్పురా. అటు తిరిగాను అనరా. పోదామయ్యా. ఇక కాదు వానికి అదంతా వాడు చూడకు, గిట్ చూడరా. సాత్విక్ మామ చూడు ఎట్లా చేస్తానరా. మంచిగున్నావురా గా సినిమాలో ఆలిగాన్లాగా బోకా. ఈ స్మార్ట్ శంకర్ల ఆలిగాన్ లాగానే ఉన్నావు. అండ్ అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఆడుకుంటున్నారు. తర్వాత మళ్ళీ ఇక్కడ మా మామయ్య ఇట్లా సీతాఫలాలు, మన ఇంటి ముందు 3 చెట్లు ఉన్నాయి. సో ఇక్కడ మంచిగా మనం హైదరాబాద్లో అట్లా కొనుక్కొని తినేదానికంటే ఇట్లా మన చెట్టు మీద
కాయలు మంచిగా మన చెట్టు మీద పండ్లు తీసుకొని తింటే ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత టేస్టీ ఉంటుంది, ఎంత బాగుంటుందంటే సూపర్ ఉంటుంది. దానికి తోడు మళ్ళీ ఇక్కడ కోతులు మంచి మంచి కాయలు, పండ్లు కాయల్ని, పెద్ద పెద్ద కాయల్ని కోతులు వచ్చి తెంపుకొని వెళ్ళిపోతున్నాయి. సో అందుకే ఇంకా మా అమ్మమ్మ ఇంకా మా మామయ్య ఇద్దరు కలిసి మొత్తం సీతాఫలాలన్నీ తెంపేశారు. సో మంచిగా తినేసాం మేము ఇక్కడే. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. సో ఇప్పుడైతే ఇక్కడ కళ్ళు తాగడానికి అయితే వచ్చాము. ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. సో ఊర్లో పని చేసే వాళ్ళు, మామూలుగా పని చేసుకునే వాళ్ళు పొద్దున మార్నింగ్ టైంలోనే వస్తారు. ఇది ఆల్కహాల్ మందులాగా కాదు కదా, సో హెల్త్కి కూడా చాలా మంచిది. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా తాగాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. సో అలాంటి మందు తాగేదానికంటే కళ్ళు తాగితే ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అన్నమాట. సో అందుకే ఇక్కడ చూడండి ఒకసారి ఎంతమంది చాలామంది వస్తూ ఉంటారు, తాగేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. సో మేమైతే ఇక్కడ కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటా కళ్ళు తాగుకుంటా కూర్చున్నాం అన్నమాట. సో ఫుల్ వీడియో చూడండి, మిస్ అవ్వకుండా. మంచి మంచి లొకేషన్స్ని మీరు ఫీల్ అవుతారు, మంచి మంచి ప్లేసెస్ని మీరు చూస్తారు. మామ ఆల్రెడీ ఫోటోషూట్ స్టార్ట్ చేసినావా? ఎక్కడికి? బా ఏం సెట్ అయినావురా. Meanwhile, Satvik Mama in his parallel universe. చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్ద వాగు ఎక్కడ చూడలే కదా. చూడండి. తీస్తా
నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇది ఇక్కడ ఫిషెస్ అయితే బాగానే ఉన్నాయి చూడండి. చూడండి కిందికి పోతుంది. బావ గీడ ఎట్లా అంటాను చూడు. చూడండి ఆడ ఒక ఫిష్ దాన్ని చూడండి ఆడ ఆడ పోతున్నావు చూసిలా. ఇప్పుడు ఎడతానా